ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొంతమంది చూడండి డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ప్రతి విషయానికి ఇంకా నేను ఎందుకు బ్రతకడం, నాకేమీ వద్దు. కొంతమంది ఇళ్లలో తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. ఏమండి మా అబ్బాయి పెళ్లి చేసుకొని అంటున్నాడు, పిల్లలు వద్దంటున్నాడు, నేనేమీ చేయను అంటున్నాడు, అలాగే ఒక రకమైనటువంటి బైరాగి అయిపోతానంటున్నాడు, సన్యాసి అయిపోతానంటున్నాడు, ఏమిటండి ఈ పరిస్థితి అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒకటే, జన్మజాతకంలో సన్యాసి యోగాలను కొన్ని ఉంటాయి, లేదా సన్యాసి యోగాన్ని ఆ 7 సంవత్సరాల వరకు యాక్టివ్ చేసే కేతు మహాదశ వస్తుంది కొంతమందికి. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, నాకేమీ వద్దు, నేను బ్రతకను, ఏం బ్రతకాలి, అన్నీ ఉంటాయి. చక్కగా ఆస్తి ఉంటుంది, అమ్మ నాన్న చక్కగా గవర్నమెంట్ జాబులు చేసే ఉంటారు, వాళ్ళ పెన్షన్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి రెంట్లు వస్తూ ఉంటాయి. కానీ ఏదో అనుకున్నది సాధించలేకపోయానేటువంటి ఒక బాధతో వాళ్ళు ఇంక ఈ జీవితం బ్రతకడం ఎందుకు అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. దానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి, పూర్వజన్మ కర్మ వల్ల వాళ్ళకున్నటువంటి గ్రహస్థితి ఆ రకంగా కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆ యొక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి. రెండవది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇంటిలో కనుక పడమర వాయువ్యము అంటారు. అంటే పడమరకి వాయువ్యానికి మధ్యస్థానాన్ని పడమర వాయువ్యం, వెస్ట్ నార్త్ వెస్ట్ అంటారు. ఈ వెస్ట్ నార్త్ వెస్ట్ కనుక ఎవరికైనా అక్కడ మంచం వేసుకొని పడుకోవడము, అక్కడ నిద్రించడము, వీళ్ళ యొక్క వస్తువులన్నీ అక్కడ పెట్టడము, వీళ్ళు వాడే మెడిసిన్స్ అన్నీ అక్కడ పెట్టడం, ఇంపార్టెంట్ విషయాలన్నీ అక్కడ పెట్టినట్లయితే, ఇది చాలామంది ఇళ్లలో ఏమవుతుంటుందంటే, ఏమండి మా అబ్బాయి ఆ రూమ్లో మారినప్పటి నుంచి బాగాలేదు. నేను ఒక కేసు చెప్తా. ఒకసారి వెళ్ళినప్పుడు మా అబ్బాయి చాలా బాగా అంటే వాస్తు చూపించుకోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు మా అబ్బాయి చాలా బాగా తెలివైన వాడండి, చాలా ఉత్సాహంగా ఉండేవాడు, ఎందుకో మేము ఇంటికి వచ్చినప్పటి నుంచి వాయువ్యం బెడ్రూమ్లో పడుకున్నప్పటి నుంచి అలా అవుతుంది అన్నారు. తీరా చెక్ చేస్తే వాయువ్యంలో ఆ అబ్బాయి పడుకునే బెడ్ మొత్తం కూడా పడమర వాయువ్యం అయింది. పడమర వాయువ్యం అనేటువంటిది శాస్త్రంలో పడమర వాయువ్యే మృదయే రోదనాత్ గృహస్మృతం అని చెప్పారు. అంటే రోదించినప్పుడు నీకు ఒక ఏడుపు వస్తే అక్కడికి వెళ్ళి ఏడవడానికి ఒక రూమ్ కట్టుకోమన్నాడు. అంటే నీ డీటాక్సిఫికేషన్ ప్లేస్ అంటారు దాన్ని. అంటే డీటాక్సిఫై అవుతుంది మన బాడీ. అలానే ఎప్పుడూ అక్కడే ఉండే పరిస్థితి ఏమిటి, అది ఇబ్బందిని ఇస్తుంది కదండి. ఆ రకంగా పడమర వాయువ్యంలో అబ్బాయి నిద్రిస్తుండడం వల్ల జరిగినందుకు, దాన్ని కొంచెం జరిపినప్పుడు ఆ పడమర వాయువ్యం నుంచి ఎప్పుడైతే ముఖ్యంగా హెడ్ పార్ట్ ఎక్కువగా రాకూడదు అక్కడ నిద్రపోతున్నప్పుడు, ఆ హెడ్ పార్ట్ వచ్చే దగ్గర ఏదైతే మంచం పడుతుందో దాన్ని కొంచెం ముందుకు జరిపినట్లయితే, దాని తర్వాత స్లోగా అబ్బాయి హీల్ అయిపోయాడు. డాక్టర్స్ చూపించినా ఎవరికేం చూపించినా సరే ఏమీ లేదు, మీరు ఎందుకు చూపిస్తున్నారు అనేవారు. అలాగే మనకి ఆస్ట్రాలజీలో అంటే జ్యోతిష్ శాస్త్రంలో కూడా లగ్నానికి కానీ, దశానాథుడికి కానీ, చతుర్థ భావానికి కానీ చంద్రుడు పాడై కేతు సంబంధాలు వస్తాయి. ఒక రకంగా మొండితనము ఇస్తుంది. అదేవిధంగా కొన్ని ఇల్యూషన్స్, ఒకవేళ చంద్రుడు రాహు ద్వారా పాడైతే ఎక్కువ ఇల్యూషన్స్ ఏర్పడుతూ ఉంటాయి వారికి. కేతుతో పాడైతే ఏమవుతుందంటే, కేతుతో పాడైపోవడం కింద తీసుకోకూడదు. యాక్చువల్లీ వాళ్ళకి భక్తి యోగము, ఇల్యూషన్ యోగాల్లోకి తీసుకెళ్తుంది. కానీ ఎక్కువగా రాహుతో పాడవడం, ఆ మహాదశలు రావడం, అక్కడికి గోచారంలో ఇంకేదైనా గ్రహం వచ్చి దాన్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళల్లో తీవ్రమైనటువంటి ఒక నిర్లిప్తత, ఇంట్రెస్ట్ లేకపోవడము, ఏం చేస్తున్నామో అర్థం కాకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టు. ఈ రాసుల పరంగా కొన్ని తీసుకుంటే, అసలు మొట్టమొదటిగా మనకి స్థితిని కలిగించినటువంటి కర్మను తొలగించుకోవాలి. దానికి లలితా సహస్రనామాలలో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః. లేదు, కొంతమంది కొన్ని ఆటంకాలు జరుగుతున్నప్పుడు ఆటంకాలు తొలగాలంటే ఏం చేయాలండి, ఆటంకాల వల్ల నేను డిప్రెస్ అవుతున్నా అంటూ ఉంటారు. అటువంటి వారు చక్కగా ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది.